నిలబడ్డారా? നിന്ന മീ കൊరకు പ്രാർത്ഥിച്ചാൽ മനുഷ്യരാൽ ഭാരപ്പെടുത്തി നിൽക്കുന്ന മുറിവ്, മനുഷ്യల ద్వారా గాయపడిన వ్యక్తి ഒന്ന് മുമ്പോട്ട് വരാം. ముందుకు రండమ్మా. ഞാൻ നിങ്ങൾക്ക് വേണ്ടി പ്രാർത്ഥിക്കാം. నేను మీ కొరకు ప్రార్థించబోతున్నాను. మురువు ఉണങ്ങുന്നത് మీ గాయములు దేవుడు కట్టుచున్నాడు. దేవుని ఆత్మ నాకు చూపిస్తూ ఉన్నారు. దేవుని ఆత్మ నాకు చూపిస్తూ ఉన్నారు. అధికారముల నామములో యేసుక్రీస్తు అధికారం కలిగిన నామములో నిన్ను నీతిమంతునిగా తీర్చుటకు నీవు పోనవసరం లేదు. నిన్ను నీతిమంతునిగా చేయుటకు పరలోకము నీకున్నదని దేవుడు రుజువుపరుస్తాడు. దేవుని ఆత్మ శక్తముగా ఈ పగలు నీతో మాట్లాడుచు ఉన్నారు. ప్రభు అది చెయ్యునుగాక, ప్రభు అది చెయ్యునుగాక. అద్భుతములు జరిగించు. ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాం. నిన్ను నిందించే వారు బయట ఉన్నవారు కాదు, నీ ఇంట్లో ఉన్నవారు నిన్ను నిందిస్తూ ఉన్నారు. కానీ దేవుని ఆత్మ చెప్తున్న మాట, ఆ విషయం నేను పరస్యంగా చెప్పడం లేదు. కానీ నీ గాయమును కట్టుటకు ఈ పగలు నేను ప్రార్థిస్తున్నాను. ఈ పగలు నేను ప్రార్థిస్తున్నాను. ఆ గాయం కట్టబడును గాక, ఆ గాయం కట్టబడును గాక, ఆ గాయం ఎండును గాక. అద్భుతకరమైన విడుదల ఈ పగలు సంభవించును గాక. దేవుని ఆత్మ చేసినందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మొర్దెకాయి జీవితములో 2వ అధ్యాయంలో ఒక ఎదుగుదల చూశాడు. 3వ అధ్యాయంలో ఒక నష్టము, 6వ అధ్యాయంలో తిరిగి పొందుకున్నాడు. అలాగే నష్టం అనుభవిస్తున్నవారు, చాలా వేదనతో కష్టపడిన వారు, సంపాదన నష్టమైపోయిన వారు, ఇల్లు నష్టమైపోయిన వారు, మాన్యత నష్టమైపోయిన వారు, మీ పిల్లల యొక్క స్థానము పదవి నష్టమైపోయిన వారు, ఉద్యోగం నష్టమైపోయిన వారు, అలాగే రేఖ సంబంధించి నష్టం ఉన్నవారు పరిగెత్తుకొని రండి. అది ఊరికనే ఉన్న నష్టం కాదు, రేఖలలో నష్టము. ఇల్లున్నవారు ఇల్లు నష్టపరుచుకున్నారు, ఆర్థికంగా నష్టపరుచుకున్నారు. అనగా రేఖలలో నష్టం పొందుకున్నవారు. దేవుని ఆత్మ చెప్తున్నారు, ప్రభువు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఉద్యోగం పోయింది, బిజినెస్ లో నష్టం వచ్చింది. ఇలాగ నష్టములకు సంబంధించి అలాగే ఎవరైనా ఉంటే చేతులు తండ్రి ప్రియులారా, ఇలాగ ఇందులో ఉన్నారు అలాంటి వ్యక్తులు. కానీ ఈ పగలు దేవుని ఆత్మ చెప్తున్నారు, దేవుడు తిరిగి ఇవ్వడానికి దేవుడు తన క్రియలను కనపరచబోతున్నారు. అమ్మ, మీకేం నష్టమైంది? ജോലിയിലും സമ്പാദ്യത്തിലും എല്ലാത്തിലും ഒത്തിരി നഷ്ടങ്ങൾ വന്നു. പ്രാർത്ഥന చేస్తాం. ఇలాంటి విషయాలను తాకే ఇంకా ముగ్గురిని కూడా దేవుడు చూపిస్తూ ఉన్నారు. మీరు దేవుని సన్నిధానములో అవమానం అనుకోవద్దు. దేవుని సన్నిధిలో అవమానం అనుకుంటే మీరు ఎన్నడూ బయటికి రాలేరు. ప్రభు మిమ్మల్ని జయములోనికి నడిపిస్తూ ఉన్నారు. దేవా, మేము యేసు నామములో ప్రియదాసి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ పగలు మేము పరస్యముగా ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని ఆత్మలో ఉన్న జయం రానున్న దినములలో ఈ కుటుంబంలో మేము చూచు విధానముగా దేవుని ఆత్మ మీరు అనుమతించులాగున పరిశుద్ధాత్మ దేవాన్ని దర్శించు. ప్రభువా, మీరలాగా చేసి సమస్తము మేలు కొరకై ఈ కుటుంబములో ఈ భూమిలో వారి జీవితంలో అనుగ్రహించుమని దేవాను చేస్తున్నందుకు వందనాలు. ఆ విషయం బట్టి ప్రార్థిస్తున్న ఇంకా ఉన్నారు ముగ్గురు, ఇంకా ముగ్గురు ఉన్నారు. మీరు చేతులు ఎత్తితే నేను తొందరగా ప్రార్థన చేస్తా. యేసు నామములో త్వరగా రావాలి. మీరు ఒక అవమానముగా సిగ్గుగా అనుకోవద్దండి. నేను ఆత్మలో చూసేది ఒక గొప్ప జయముగా తీర్చబడుతున్నట్లు, గొప్ప జయముగా తీరుస్తున్నట్లు ఇంకా 2 కూడా ఉన్నారు. దేవుని ఆత్మ మిమ్మల్ని విడిపిస్తారు. దేవుని ఆత్మ మిమ్మల్ని విడిపిస్తారు. దేవుని ఆత్మ మిమ్మల్ని విడిపిస్తారు.
చివరిగా కూర్చున్న ఆంటీ എഴുന്നേറ്റിരിക്കുക. లేచి నిలబడండి. നിങ്ങളുടെ മേൽ ഒരു വിടുതൽ വെളിപ്പെടാൻ, మీ మీద కూడా దేవుడు ఒక విడుదల ఇస్తూ ఉన్నారు. ഒരു ജയം വെളിപ്പെടാൻ మీ మీద ఒక జయమును దేవుడు కలగజేస్తున్నారు. കെട്ടിവെച്ചിട്ടുണ്ട്. నిన్ను కట్టబెట్టి ఉన్నట్లు എടുക്കാൻ കഴിയാത്ത അവസ്ഥ జయం పొందుకోలేని పరిస్థితిలో ఉన్నావు. കർത്താവ് നിങ്ങൾക്ക് വേണ്ടി പുതിയത് ചെയ്യും. ప్రభు మీ కొరకు నూతనమైన క్రియలు చేయబోతున్నారు. നിങ്ങളുടെ മേൽ വെളിപ്പെടും. దేవుడి యొక్క క్రియలు మీ జీవితంలో చేయబోతున్నారు. దేవా నీ నామములో ప్రార్థిస్తున్నాను. దైవప్రవృత్తి వెളിപ്പെടും. దాసుని మీద నీ యొక్క క్రియను కనపరచు. అద్భుతం జరిగించు. అద్భుతం జరిగించు. అద్భుతం జరిగించు. എല്ലാം నష్టപ്പെടുത്തുന്ന ఆమేన్. ప్రతిదీ నష్టపరుస్తున్నా, ప్రతి దురాత్మ బ్రేక్ చేస్తున్నా, അത് മാറട്ടെ, అది తొలగును గాక, അത് മാറട്ടെ, తొలగును గాక, അത് പുറത്തു പോട്ടെ. అది బయటికి వెళ్ళును గాక. ഒരു സെക്കൻഡ് മകൻ പ്രാർത്ഥിക്കേണ്ട എന്ന് പറഞ്ഞു. బ్రదర్ మీరు ప్రార్థన చేయకండి, మౌనంగా ఉండండి. ഇപ്പോ ഞങ്ങൾ ഒരുമിച്ച് പ്രാർത്ഥിക്കുമ്പോൾ ఇప్పుడే మేము కలిసి ప్రార్థించినప్పుడు മകന്റെ മേൽ ദൈവശക്തി വ്യാപരിച്ചു ప్రియ దాసుని మీద నీ శక్తి వ్యాపరించి അത്ഭുതം സംഭവിക്കും. అద్భుతం జరిగించు. ആ സ്പിരിറ്റിനെ ఆ యొక్క దురాత్మను ഞങ്ങൾ എന്നേക്കുമായി మేము ఎల్లప్పటికీ ബ്രേക്ക് ചെയ്യുന്നു. బ్రేక్ చేస్తున్నాం. ജീവിത സമ്പത്തിന്മേലോ వారి సంపద మీదనో സമാധാനത്തിന്മേലോ సమాధానం మీద തൊടാൻ അനുവദിക്കാതെ ముట్టడానికి అవకాశం లేదు. తనని వదిలిపోవును గాక, അഴിഞ്ഞു പോട്ടത്, ఫ్రీ అవును గాక, അഴിഞ്ഞു പോട്ടത്, తొలగిపోవును గాక, అడిగేటదా? తొలగును గాక, అడిగేపో, తొలగిపో, പൂർണ്ണമായി పరిపూర్ణంగా, പൂർണ്ണമായി పరిపూర్ణంగా, പൂർണ്ണമായി పరిపూర్ణంగా తొలగిపో. అడిగేటే, పో, അഴിയട്ടെ, తొలగిపో, తొలగిపో, പൂർണ്ണമായി അഴിയ, పరిపూర్ణంగా తొలగిపో, പൂർണ്ണമായി അഴിയട്ടെ. పరిపూర్ణంగా తొలగిపో. വീണ്ടും പ്രാർത്ഥിക്കാം. మళ్ళీ ప్రార్థన చేద్దాం. എല്ലാ കണ്ണുകളും അടച്ച് అందరము కళ్ళు మూసుకొని നിങ്ങൾ ആത്മാവിൽ പ്രാർത്ഥിച്ചു. మీరు ఆత్మలో ప్రార్థించండి. ആത്മാവിൽ പ്രാർത്ഥിച്ചു. ఆత్మలో ప్రార్థించండి. കഴിഞ്ഞ 3 വർഷത്തിന്റെ ഇടയിൽ ఈ 3 సంవత్సరాలలోగా സാമ്പത്തികമായി നഷ്ടം വന്ന, ఆర్థికముగా నష్టం అనుభవిస్తున్న, നിങ്ങളുടെ ജീവിതത്തിൽ വന്നതല്ല, మీ జీవితంలో వచ్చిందని కాదు, കഴിഞ്ഞ 3 വർഷം గడిచిన 3 సంవత్సరాలు തികച്ച് 27 മാസവുമായി ബന്ധപ്പെട്ട്, అనగా 27 నెలలు సంబంధించి 28 27, 28 నెలలు ഈ മാസവുമായി ബന്ധപ്പെട്ട് ఈ నెలలలో സാമ്പത്തികമായി പ്രതീക്ഷിക്കാതെ ఆర్థికముగా అనుకోకుండా ഒരു നഷ്ടത്തിലേക്ക് പോയ ఒక నష్టములోనికి మీరు వెళ్తున్న ఒక విషయం. അത് നിന്റെ മേലിൽ ജലമാകാൻ ఆమేన్. ദൈവപ്രവൃത്തി വെളിപ്പെടാൻ പോകും. దేవుడు అలాగ ఒక క్రియ చేయబోతున్నారు. ആവശ്യവുമായി ബന്ധപ്പെട്ട് ఆ విషయమునకు సంబంధించి ദൈവപ്രവൃത്തി വെളിപ്പെടുത്താൻ ఒక దైవికమైన క్రియ చేస్తున్నట్లు ആത്മാവിന് പദ്ധതിയുണ്ട്. పరిశుద్ధాత్మ దేవునికి ప్రణాళిక ఉన్నది. దేవుని ఆత్మ మాట్లాడుచు ఉన్నారు. പറയുന്ന വിഷയത്തിൽ ఈ చెప్పుతున్న విషయము കഴുത്തിന്റെ പുറകിൽ ఈ మెడ వెనక, ചെവിയുടെ ബാക്കി വശത്ത് చెవి యొక్క వెనక భాగమున മെയിൻ ആയിട്ടുള്ള വെയിൻ, మెయిన్ గా ఉంటున్న ఒక నరము, ഒരു പെയിൻ ഉള്ള വ്യക്തിയാണ്. ఒక నొప్పి ఉన్న వ్యక్తి. ആ വ്യക്തി ഒന്ന് കരമുയർത്തി ఆ వ్యక్తి ఎవరినుంటే చెయ్యెత్తండి. രോഗശക്തിയും അടിയും, ఆ రోగ శక్తి పోతుంది. ആ ഒരു നഷ്ടത്തിന്റെ സ്പിരിറ്റ് വരും. ఆ నష్టం యొక్క దురాత్మ కూడా తొలగిపోతుంది. ആ వ్యക്തി കൈ ഉയർത്തും. ఆ వ్యక్తి ఒక్కసారి చెయ్యెత్తండి. ഈ ആന്റി എഴുന്നേറ്റ് ప్రియ సిస్టర్ మీరు లేవండి. കർത്താവിന്റെ ആത്മാ പറയുന്നു, దేవుని ఆత్మ మీతో చెబుతున్న మాట, ആ വിഷയത്തെ തിരിച്ചു പിടിക്കാം. నీ ఆ విషయమును దేవుడు తిరిగి నీకు ఇవ్వబోతున్నారు. ദൈവാത്മാവ് തിരിച്ചു തരും. దేవుని ఆత్మ నీకు ఇది ఇవ్వబోతున్నారు. അപഹരിക്കപ്പെട്ടത് ദൈവം തിരിച്ചു തരും. నీకు అపహరించుకొని పోయింది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. രോഗം സൗഖ്യമാക്കും. రోగమును దేవుడు స్వస్థపరుస్తున్నాడు. യേശുവിന്റെ നാമത്തിൽ యేసు నామములో പകൽ ഞങ്ങളത് ఈ పగలు మేము వాటిని ആത്മാവിൽ പ്രാർത്ഥിക്കുന്നു. ఆత్మలో ప్రార్థిస్తున్నాము. അത്ഭുത സൗഖ്യം అద్భుతం సంభవించును గాక, అద్భుతం జరిగించుము. ഇങ്ങോട്ട് വന്നാട്ടെ. ప్రభు మిమ్మల్ని విడిపిస్తారు. ఒక్కరే వచ్చారా బ్రదర్ పాస్టర్? കർത്താവ് വിടുവിക്കും. ప్రభు దేవుడు మిమ్మల్ని విడిపిస్తూ ఉన్నారు. ദൈവപ്രവൃത്തി దేవుడు తన క్రియ జరిగించబోతున్నారు. ഉദരത്തിന്റെ അകത്ത് కడుపుకు సంబంధించి കർത്താവിന്റെ ശക്തി വ്യാപരിക്കും. దేవుడు శక్తి వ్యాపరిస్తూ ఉన్నది. സൗഖ്യം തരുമെന്ന് വിശ്വസിക്കുന്നു. స్వస్థత దేవుడు ఇస్తారని నమ్ముచున్నారా? ദൈവപ്രവൃത്തി വെളിപ്പെടും. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. ഒത്തിരി സങ്കടം ഉള്ളിലുണ്ട്. చాలా దుఃఖము లోపడి ఉన్నది. ആശ്വാസം കിട്ടുന്നില്ല. ఒక ఆదరణ ఎక్కడ పొందుకోకుండా കർത്താവ് അതിലും ജയം തരാൻ പോകുന്നു. దేవుడు ఆ విషయంలో కూడా ఒక జయం మీకు ఇవ్వబోతున్నారు. 3 വർഷമായി കിടക്കുന്ന నాకు దేవుడు చూపిస్తున్నారు 3 సంవత్సరాలుగా ఉంటున్న സമ്പത്ത് വസ്തുവകകൾ ഇങ്ങനെയുമായി ബന്ധപ്പെട്ട് సంపద, వస్తువు, భూమికి సంబంధించిన కొన్ని విషయాలు, വർഷവുമായി ബന്ധപ്പെട്ട് നിൽക്കുന്നു. ఈ 3 సంవత్సరాలకు సంబంధించిన ఒక కనెక్షన్. മനോഹരമാക്കാൻ പോകുന്നു. ఆ విషయమును దేవుడు మనోహరముగా దేవుడు చేయబోతున్నారు. దేవుని ఆత్మ నీ కొరకు కార్యం చేయబోతున్నారు. యేసు నామములో ദുരാത്മ ശക്തി മുഴുവനും അടിഞ്ഞ് ఆ దురాత్మ శక్తి పూర్ణముగా తొలగి സൗഖ്യം പ്രാപിക്കുന്നു. స్వస్థత పొందుకొని സൗഖ്യം പ്രാപിക്കുന്നു. స్వస్థత పొందుకొందుగాక, പൂർണ്ണ വിടുതൽ పరిపూర్ణ విడుదల യേശുവിൻ നാമത്തിൽ വെളിപ്പെടും. యేసు నామములో కలుగునుగాక. కలిసి ప్రార్థన చేద్దాము. అద్భుతములు జరుగునుగాక. സഭയിൽ അത്ഭുതങ്ങൾ നടക്കട്ടെ. సంఘములో అద్భుతములు జరుగునుగాక. ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాం. യേശുവിൻ നാമത്തിൽ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.